వెల్కమ్ టు ఉద్దానం అక్క. ఈరోజు అయితే మీకు దోసకాయ పచ్చడితో మేము ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఇదండి దోసకాయ, ఇలా ఉండేది పెద్ద కాయ అండి. ఇది ఇలా ముక్కలు చేసేసామన్నప్పుడు ఇది పెద్ద దోసకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పండవుతుందని తీసుకున్నాను, కానీ ఇది ఇంకా కాయని. అది ఇప్పుడు మనం పచ్చడి చేసుకుంటున్నాం. పండుగ పనికిరాదు కాబట్టి వీటితో మనం పచ్చడి అనేది ఎలా తయారు చేయడం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ముక్కలు చేసుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. అయితే ఈ దోసకాయకి పదార్థాలు ఏమిటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కొత్తిమీర తీసుకున్నాను, పుదీనా 2 కమ్మలు తీసుకున్నాను, ఇంకా 2 టమాటాలు తీసుకున్నాను, ఇంకా కొబ్బరికాయ ముక్కలు కొంచెం తీసుకున్నాను, అల్లం ముక్కలు కొంచెం తీసుకున్నాను, తెల్లుల్లిపాయలు కొంచెం తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు కొంచెం తీసుకున్నాను, కాస్త చింతపండు తీసుకున్నాను, పిక్క తీసుకుని చింతపండు. ఇప్పుడు పొయ్యి వెలిగించేసి స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకునేది 1 స్పూను నువ్వులు, 1 స్పూను శనగపప్పు, ఇలాగా కలుపుకుందాం. ఇది కాస్త కొంచెం దారపొదిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేపినప్పుడు మిగతా ఐటమ్స్ అన్ని మీకు వేసి చూపిస్తాను. ఆయిల్ కూడా వేగిన తర్వాతే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో కొబ్బరికాయ ముక్కలు కూడా కొంచెం వేగితే స్మెల్ వేరేగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. కొబ్బరికాయ ముక్కలు కూడా దీంతో పాటు బాగా ఉట్టిగా ఇలాగ వేడి మీద వేపాలి బాగా. ఇవి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మనం ఎంత వేయాలనుకుంటే అంత. ఫ్రెండ్స్ ఇదిగోండి వేగిపోయేవి. ఇప్పుడు మనం దీంట్లో ఇలా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 2 స్పూన్లు అన్నీ వేగడానికి మనమైతే ఆయిల్ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకుంటాం ఫ్రెండ్స్. ఇలా వేగుతుంటూ వేగుతుంటూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోసకాయ తొక్క తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎలాగా కాస్త వేగాలి. వేగేటప్పటికి వేగుతుండగా ఈ ముక్కలు కొంచెం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు. ఈ దోసకాయకి ఇప్పుడు కూడా మీద ముక్క అనేది, మీద తొక్క అనేది తీసేయాలి ఫ్రెండ్స్. అది మీద తొక్క నాకు నచ్చదు,
నచ్చిన వారు అయితే ఉంచుకోవచ్చు. నాకైతే ఆ మీద తొక్క ఉంచడం నచ్చదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే దాంట్లో వేసుకున్నా. కలుపుకోవాలి వేసుకొని. అయితే ఈ సగం ముక్క ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో టమాటా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీరని పుదీనా కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా మగ్గాలి. ఫ్రెండ్స్ ఇది రాళ్ళు ఉప్పు కూడా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగా ఈ చింతపండు కూడా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది బాగా దగ్గర అయినంత వరకు, ఈ మెత్తగా ఉడికినంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఒక 5 నిమిషాలు ఎలాగ ఆగాలి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇలాగే నీరు లేకుండా బాగా ఏగిపోయింది. ఏగిపోయి ఇప్పుడు చూడండి నీరు కూడా అంత ఇంకిపోయింది కూడా. ఇలాగే మీరు దోసకాయ పచ్చడి చేయాలంటే ఇదే విధానం. ఇప్పుడు ఇలాగైతే చల్లారించుకోవాలి తీసుకొని. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారించుకుంటున్నాం. పావుగంట సేపు, ఒక అరగంట సేపు పడుతుంది టైం చల్లారాలంటే. చల్లారిన తర్వాత మళ్ళీ మీకు ఎలా చేయాలనేది అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎత్తుకుంటున్నాం. ఎత్తుకొని ఇప్పుడు మనం మిక్సీ ఆడించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆపి చూపించి ఇలాగ పెట్టి సార్. ఫ్రెండ్స్ ఇదండి అయిపోయింది మిక్సీ ఆడించి. ఈ తాలింపుకి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి నూనె ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చలం పప్పు కూడా తాలింపులో మరి 1 స్పూన్ వేసుకుంటున్నాను. తాలింపులో
జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకుంటున్నాం. తాలింపు పెట్టుకుంటున్నాం. ఇదిగోండి తాలింపు పెట్టుకొని బాగా వేగాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఇలాగే చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను దోసకాయ పచ్చడి చేసుకున్నాను తాజాగా. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ కొంచెం చూస్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోసకాయ కర్రీ పచ్చడి రెడీ అయిపోయింది కనుక ఈ వీడియో ఇవాళకి ఇదే పెట్టాము. కాకపోతే మళ్ళీ మిగతా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు నేను రేపు మళ్ళీ వస్తాను. ఉంటుంది ఫ్రెండ్స్.